రైట్. గచ్చిబౌలిలో అంజయ్య నగర్ ఏరియాలో నిన్న ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో అంటే మొత్తం 7 అంతస్తుల భవనం మొత్తం కుప్పకూలిపోయింది. దానికి సంబంధించి ఇక్కడ అధికారులు మొత్తం కూడా దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చివేస్తున్నారు. సో మనకు చూడొచ్చు విజువల్స్లో. సో నిన్న ఏదైతే ఎగ్జాక్ట్గా అంజయ్య నగర్ కాలనీలో జరిగినటువంటి బిల్డింగ్ కూల్చివేత దానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా కూల్చివేస్తున్నారు. అది పక్కకు ఒరిగిపోవడంతో దాన్ని కూడా కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జరుగుతుంది. దానికి సంబంధించి బాహుబలి క్రేన్ వచ్చింది. సో ఏదైతే 5 నుంచి 8 ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా పైనుంచి కింది వరకు అయితే కూలుస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో మధ్యాహ్నం ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. నిన్న జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో సో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోవడం జరిగింది. దాదాపు 7 అంతస్తుల బిల్డింగ్ ఇది మొత్తం కింద పడిపోవడంతో అందులో పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం. సో ఇదంతా నిన్న జరిగింది. ఈరోజు దానికి సంబంధించి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అప్రమత్తం చేయాలని, అందులో ఉన్నటువంటి వాళ్ళను అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే పక్కకున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు అయితే కూలుస్తున్నారు. మనం ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఉదయం నుంచి ఈ పని అయితే జరుగుతుంది. కేవలం 50 గజాల స్థలంలోనే దాదాపుగా 8 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. సో ఆ బిల్డింగ్ కింద నాలా ఉండేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. నాలాను కబ్జా చేసి కట్టడంతో ఆ బిల్డింగ్ కిందికి కుంగిపోయింది. సో దాంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భయాందోళనకైతే గురయ్యారు. స్థానికులు పోలీస్ స్టేషన్లకు ఫోన్ వచ్చేసరికి మొత్తం శిథిలాల కింద 2 చిక్కుకొని అయితే ఉన్నారు. వాళ్ళు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న మొత్తం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చారు. సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలాన్ని మొత్తం పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అసలు అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్స్, పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా గుర్తించడం జరిగింది. వాటిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ ఏదైతే ఉందో దీనికి ఆనుకొనే ఇంకొక బిల్డింగ్ ఉంది. సో దాన్ని అయితే కూల్చివేస్తున్నారు. అది ఎప్పటికైనా ఖచ్చితంగా కూలిపోతుంది. సో అది మొత్తం నిన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోవడంతో ఇది కాస్త పక్కకు వంగింది. సో దానివల్ల ఈరోజు మొత్తం కూల్చివేస్తున్నారు. సో మరికొన్ని అంటే కొద్దిసేపటి తర్వాత అంటే మరికొన్ని గంటల వ్యవధిలోనే బిల్డింగ్ దీన్ని మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో సి బ్లాక్ సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ ఏదైతే ఉందో దాని కూడా పక్కనే ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయితే జరిగింది. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. సో అక్కడి నుంచి ఖాళీ చేయించారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పేసి పోలీసులు అయితే ఆదేశించడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఖాళీ చేశారు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్డింగ్ను మొత్తం కూల్చివేతలు అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో మరి కొద్దిసేపట్లో బిల్డింగ్ మొత్తం కూడా తీసివేసే ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, కనిపిస్తుంది బాహుబలి క్రేన్ వచ్చి మొత్తం ఉదయం పొద్దున్న నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. పైనుంచి అంటే ఏదైతే 7వ ఫ్లోర్ ఉందో 7వ ఫ్లోర్ నుంచి కింది వరకు మొత్తం కూడా దాన్ని అయితే మొత్తం కొలాప్స్ అంటే కూల్చివేస్తున్నారు. సో దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పటికే ఆ హాస్టల్లో ఉన్నటువంటి పీజీ అనమాట. ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కూలుస్తున్నారో అదైతే ఇంతకుముందుకు పీజీ అయితే ఉండే దాన్ని మొత్తం కూల్చివేసి అందులో ఉన్నటువంటి వాళ్ళను పక్కకు అంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పడంతో వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళు ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియక బ్యాగులు, బట్టలు, కంప్యూటర్సు అట్లే వాళ్ళకి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి వెళ్ళడం అయితే జరిగింది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మనకు బిల్డింగ్ ఏదైతే ఉందో పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ అది కూడా సేమ్ ఇంతకుముందుకు ఏదైతే నిన్న కూలిపోయినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఇది కేవలం 40-50 గజాల స్థలంలోనే దాదాపుగా 7 అంతస్తులు అంటే 7 ఫ్లోర్లు అయితే కట్టారు. అసలు 7 ఫ్లోర్లు కట్టడానికి వీళ్ళకు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, అసలు 7 ఫ్లోర్లు ఎట్లా కడతారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి నిన్న టౌన్ ప్లానర్ ఆఫీస్కి సంబంధించి ఆయన పైన సస్పెన్స్ వెయిట్ అయితే పడడం జరిగింది. విచారణకైతే ఆదేశించారు ఉన్నతాధికారులు. సో మొత్తం మీద అంజయ్ నగర్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి
బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిఘా పెడతామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు నిన్న చెప్పడం జరిగింది. సో ఇట్లాగే అంజయ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి మొత్తం చాలా వరకు ఇది ఐటీ కారిడార్కు పక్కనే ఉంటుంది. సో దాంతో ఇక్కడ ఐటీ జాబ్ చేసేవాళ్ళు మొత్తం ఇక్కడ పీజీ హాస్టల్కి సంబంధించి ఇక్కడైతే ఉంటారు. సో వీళ్ళని అంటే పీజీకి సంబంధించిన వాళ్ళనే ఆసరాగా చేసుకొని ఇక్కడ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ స్థలంలోనే తక్కువ స్థలంలోనే అనుమతి ఉన్నా లేకపోయినా లేదంటే డబ్బు ఆశ చూప లేదంటే అధికారుల అండదండలు చూసుకొని వీళ్ళైతే అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నారు. సో దాంతో నిన్న ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో దానికి సంబంధించి కూడా పర్మిషన్ లేదు అంటే అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నారనేది ఒక ఆరోపణ. దాంతో దానికి పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానర్ ఆఫీసర్ను కూడా నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. ఓనర్కి సంబంధించి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉంది. సో ఓనర్ ఇప్పటికే కాదు తన పైన చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద ఎత్తున అతని ఇప్పటికే పలుమార్లు కంప్లైంట్ ఇచ్చిన అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపుగా ఒక 20 నుంచి 25% అయితే కూల్చివేయడం జరిగింది. సో భద్రతా సిబ్బంది ఇక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరలోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. సో బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో సో అది మధ్యాహ్నం ఇక్కడికి చేరుకుంది ఆ బిల్డింగ్ కోసం అని చెప్పేసి వచ్చింది. సో దానికి సంబంధించే కూల్చివేతలు మొత్తం కూడా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో అంటే ఒక గంట నుంచి 2 గంటల టైంలోనే బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టం చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ముందస్తుగా వాళ్ళకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళమని అయితే వాళ్ళను ఆదేశించడం జరిగింది. వాళ్ళైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఈ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సి బ్లాక్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున దానికి డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా ఆ సి బ్లాక్లో ఉన్నటువంటి దాదాపు 20 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో దాన్ని కూడా అధికారులు అయితే ఖాళీ చేయించడం జరిగింది. మొత్తం కూడా పోలీసు హైడ్రా సిబ్బంది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకైతే పటిష్ట కొన్ని సూచనలు అయితే చేశారు. బిల్డింగ్ కూల్చే క్రమంలో ఇటువైపు రావద్దని చెప్పేసి కూడా కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మొత్తం కూడా దీనికి సంబంధించి గచ్చిబౌలికి సంబంధించి అంజయ్య నగర్లో ఈ పీజీ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కువ ఐటీ కారిడార్ దగ్గరగా ఉండడంతో చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఐటీ సెక్టార్కి సంబంధించి ఇక్కడి నుంచి దగ్గరగా ఉంటుంది. సో దాంతో ఇక్కడ ఓనర్స్ ఎవరైతే ఉంటారో తక్కువ స్థలం ఉన్నా కానీ ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి కూడా పర్మిషన్ లేకున్నా కానీ అంతస్తులు లేపడం లేదంటే అధికారులకు సంబంధించి టౌన్ ప్లాన్లకు సంబంధించి వాళ్ళకు లంచాలు ఇచ్చి కానీ లేదంటే ప్రలోభ పెట్టి కానీ పర్మిషన్లు తెచ్చుకున్నారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా జయదర్శిని అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సి బ్లాక్ సంబంధించి కూడా ఒక సైడ్ మొత్తం కూడా డ్యామేజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపు అందులో ఉన్నటువంటి 20 ఫ్లాట్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం కూడా ఖాళీ చేయించారు. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే నిన్న బిల్డింగ్ కూలిపోయిందో దాని పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ సేమ్ ఇంతకుముందు నిన్న కూలినటువంటి బిల్డింగ్ తరహాలోనే ఈ బిల్డింగ్ ఉంది. ఇది కూడా కేవలం 40 నుంచి 50 గజాల స్థలమే ఉంది. సో అందులోనే దాదాపు 7 ఫ్లోర్లు అయితే నిర్మాణం చేపట్టారు. సో మరి 7 ఫ్లోర్లు నిర్మాణం చేపట్టడానికి వీళ్ళకు అధికారులు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారా లేదంటే వీళ్ళు అక్రమంగా నిర్మించారా అనేది హైడ్రా అధికారులు మొత్తం దాన్ని డీటెయిల్స్ కూపీలాగే పనిలో అయితే ఉన్నారు. సో మొత్తం మీద నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి ఏంటి అసలు అక్రమంగా ఎన్ని నడుస్తున్నాయి వేటికి పర్మిషన్ ఉంది అని చెప్పేసి కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సో మనం చూడొచ్చు బాహుబలి క్రేన్ పై అంతస్తు పెంట్ హౌస్ ఏదైతే ఉందో పెంట్ హౌస్ మొత్తం కూడా కూల్చివేస్తుంది. సో ఇప్పటికే సాయంత్రం 7 గంటల ప్రాంతం టైం అయితే 7 అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా పని అయితే కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి సంఘటన బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో రెబ్రీస్ ఏవైతే ఉంటాయో అంటే శిథిలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అట్లాగే జయదర్శికి సంబంధించిన అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానిపైన కూడా కొన్ని శిథిలాలు అయితే పడ్డాయి అన్నమాట. సో అంటే ఇది జయదర్శి బిల్డింగ్ వచ్చేసి దాదాపు 6 ఫ్లోర్లు ఉంటుంది. నిన్న కూలిపోయినటువంటి బిల్డింగ్ 7 నుంచి 8 ఫ్లోర్లు అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి పై ఫ్లోర్ కూలి సి బ్లాక్లో ఉన్నటువంటి దానిపైన అయితే పడింది. దాని మీద పడ్డ శిథిలాలు మొత్తం కూడా తీసివేయడం జరిగింది. సో అట్లాగే పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అంటే ఇది కూడా దాదాపు 50 గజాల లోపే ఉంటుంది. సో దీన్ని కూడా నేలమట్టం చేయాలని చెప్పేసి అధికారులు నిన్ననే
వీళ్ళకి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. సో ఆల్రెడీ దాదాపు ఒక 20% బిల్డింగ్ మొత్తం కూడా రైలింగ్ సంబంధించి అట్లాగే మెట్లు సో అవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే దీన్ని మొత్తం కూడా తొలగిస్తానమైతే చెప్తున్నారు. మరొక వైపు నిన్న చనిపోయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అయితే గుర్తించారు. వాళ్ళు నిన్న టైల్స్ పని నిమిత్తం వాళ్ళు 6వ ఫ్లోర్లో పని చేస్తుండగా ఈ సంఘటన అంటే 1 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సో దాంతో పెద్ద ఎత్తున శబ్దం అయితే వచ్చింది 1 గంటలకు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఏం జరిగిందో చూసేలోపు ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం కూడా కుప్ప కూలిపోయింది. సో దాంతో హుటాహుటిన వీళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి కదిలి రావడం జరిగింది. శిథిలాలో చిక్కుకుపోయిన ఇద్దరిని అంటే ఇద్దరే వర్క్ చేస్తున్నారు అందులో. సో ఇద్దరిని బయటికి తీశారు. అప్పటికే వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఇక పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. దానికి సంబంధించిన ఏవైతే బారికేడ్స్ కానీ లేదంటే అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం అధికారులు మొత్తం గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా వాటిని తొలగిస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరొక వైపు అసలు ఈ బిల్డింగ్స్ కడేటప్పుడు హైడ్రా ఎక్కడుంది, హైడ్రా ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, బిల్డింగ్ కట్టేటప్పుడు యాక్షన్ తీసుకోరా, కట్టిన తర్వాత ఇలాంటి ప్రాణ నష్టం జరిగిన ఆస్తి నష్టం జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటే ఏం లాభం అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి సంఘటనతో ప్రభుత్వ యంత్రాంగం ఇటు హైడ్రా ఇటు డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమై ఇలాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూల్చే పనిలో అయితే పడిందని చెప్పొచ్చు. సో అనుమతులు ఉన్నాయా అనుమతులు లేవా అనే దానిపైన పటిష్ట ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి కూడా వాళ్ళంతా కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో నిన్నటి నుంచి అంజయ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు అంటే భయాందోళనకు అయితే గురవుతున్నారు. అంటే దాదాపుగా చూసుకుంటే ఇక్కడ దాదాపు చాలా హాస్టల్స్ చాలా పీజీ హాస్టల్స్ సేమ్ ఇదే తరహాలో ఉంటాయి. 50 నుంచి 60 70 గజాలలోనే దాదాపు 7 నుంచి 10 ఫ్లోర్ల వరకు నిర్మాణిస్తున్నారు బిల్డింగ్స్ నిర్మాణించడం. అట్లాగే పీజీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రెంట్కి ఇస్తారు. సో వాళ్ళైతే ఇక్కడ కొంతమంది చదువుకుంటారు, కొంతమంది ఐటీ ఉద్యోగం అయితే చేస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసము ఇలాంటి ఇచ్చి వాళ్ళ ప్రాణాల మీదకి అట్లాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగడానికి వీళ్ళైతే కారణం అవుతున్నారు. అసలు బిల్డర్స్ వీటిని ఎట్లా కడుతున్నారు, అధికారులు పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు అనేది ఇంకొక కోణం అయితే చూడాల్సిందే. మొత్తానికి బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో మొత్తం కూడా దాన్ని కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం పెంట్ హౌస్ మొత్తం కూడా తొలగిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 20% కూల్చివేయడం జరిగింది. సో నాన్ స్టాప్గా ఉదయం నుంచి వర్షం అయితే వస్తుంది. సో వర్షంలో కూడా ఇటు హైడ్రా సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు వర్షంలో కూడా నాన్ స్టాప్గా వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే బిల్డింగ్ దాన్ని కూల్చకపోతే కనుక అది ఎప్పుడైనా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్ద ఎత్తున కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకే బిల్డింగ్ను నిన్ననే కూల్చాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. దాంతో ఇక బిల్డింగ్ను కూల్చే పనిలో ఉన్నారు. అట్లాగే దానికి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 2 పీజీ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా చెక్ చేస్తారు. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎంత మేరకు డ్యామేజ్ అయింది, బిల్డింగ్ మళ్ళీ పనికొస్తుందా లేదా అని చెప్పేసి దాన్ని చెక్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అటు హైడ్రా సిబ్బంది అటు హైడ్రా అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో మనకు కనిపిస్తుంది చూడొచ్చు. ఇప్పటికే పెంట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మెల్లమెల్లగా తొలగిస్తున్నారు. రైలింగ్ సంబంధించినటువంటి మొత్తం కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ మొత్తం కూడా తొలగిస్తున్నారు. సో మరి కాసేపట్లో 1 గంట నుంచి 2 గంటల టైంలోనే బిల్డింగ్ మొత్తం కూడా కూల్చివేసి సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. సో నిన్న జరిగిన దాని గురించి అంటే అధికారులు కావచ్చు ఇటు హైడ్రా సిబ్బంది కావచ్చు 24/7 ఇక్కడే ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే వాళ్ళైతే చూస్తున్నారు. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో 2 వైపులా ఉంది. ఒకవైపు నుంచి బిల్డింగ్స్ అయితే కూల్స్తున్నారు, మరొక వైపు నుంచి సెక్యూరిటీ అయితే అక్కడ పెట్టడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఎవరు రాకుండా అంటే దాదాపుగా ఒక 100 నుంచి 200 నుంచి 300 మీటర్ల దూరం వరకు పోలీసులు బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ముందస్తు ప్రికాషన్స్ అయితే తీసుకొని వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. సో దాదాపు ఒక 1 అవర్ అవుతుంది, గంట నుంచి కూడా
ఈ క్రేన్ ఏదైతే ఉందో బిల్డింగ్ని అయితే తొలగిస్తున్నది. సో చీకటి పడడంతో కొంత లైటింగ్ లేక ఇబ్బంది కూడా అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ నైట్ టైంలో మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం కూడా కూల్చివేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద అంజయ్య నగర్లో ఇటువంటి బిల్డింగ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మరొక వైపు దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. అంటే బిల్డింగ్స్ కట్టేటప్పుడు అధికారులు వీటికి పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు, సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రాణాలు అంటే నిన్న ఎవరైతే చనిపోయారో కార్మికులు వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా అని చెప్పేసి కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున వాళ్ళు క్వశ్చన్ అయితే చేస్తున్నారు. సో నిన్న హైడ్రా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది హుటాహుటిన. మరి బిల్డింగ్స్ కడుతుంటే కింద నాలా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే నిన్న కూలిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో దాని కింద నాలా ఉంది. సో నాలాలో ఎట్లా కడతారు, నాలాను కబ్జా చేసి దానిపైన సిమెంట్ కాంక్రీట్ వేసి కట్టారని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మరి నాలాను కబ్జా చేస్తుంటే హైడ్రా అధికారులు ఎక్కడ ఉన్నారు, టౌన్ ప్లానర్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొందరైతే క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద బిల్డింగ్ డిమాలిషన్కి సంబంధించి పనులు చాలా వేగంగా అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే బిల్డింగ్ మొత్తం కింద కూలే అవకాశం అయితే ఉంటుంది. సో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇటు హైడ్రా సిబ్బంది కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, వాళ్ళైతే నిర్విరామంగా పనిచేస్తున్నారు. సో ఆ బిల్డింగ్ కింద పడిపోయేంత వరకు ఇక అప్రమత్తంగా ఉండాలని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో సో వాళ్ళైతే బిల్డింగ్ మొత్తం కూడా కూలేంత వరకు ఇక్కడనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. చూడాలి మరి ఈ కూల్చివేతలు ఎప్పటి వరకు జరుగుతాయి ఏంటి అని కూడా మొత్తం తెలవాలి. సో అంజయ్య నగర్లో చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా అప్రమత్తం అయితే చేశారు పోలీసులు. సో పక్కనే ఉన్నటువంటి కాలనీలో ఏదైతే దానికి సంబంధించి బిల్డింగ్ పడిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందస్తుగా బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళను మొత్తం కూడా ఖాళీ చేయించడం జరిగింది. సో ఈ జయదర్శికి సంబంధించిన బిల్డింగ్ కూడా సి బ్లాక్ మొత్తం ఒకవైపు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో దాన్ని కూడా అంటే నామ్స్ చెక్ చేస్తారు, అసలు బిల్డింగు ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏంటి అని చెప్పేసి మొత్తం చెక్ చేసిన తర్వాత అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బిల్డింగ్ ఏదైతే ఉందో మరికొద్ది సేపట్లో మొత్తం కూడా డిమాలిష్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా దీన్ని మొత్తం తీసేంత వరకు అధికారులు పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరొక గంట నుంచి 2 గంటల్లో ఈ బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఓవర్ టు యు స్టూడియో. సమాచారమే మా లక్ష్యం, ప్రజలే మా బలం. మీ ప్రాంతం, మీ వార్త 9+ న్యూస్. నిజం వైపు, ప్రజలతో, ప్రజల కోసం 9+ న్యూస్. నిజం చెప్పడమే మా నిబద్ధత. ప్రతి వార్తలో నిజం, ప్రతి క్షణం మీకోసం. ప్రజల పక్షాన నిలిచే న్యూస్ ఛానల్. మీరు చెప్పండి, మీ వార్తను ప్రపంచానికి మేం చేరుస్తాం. మీ ప్రాంత వార్తలకు 9+ న్యూస్ నే వేదిక చేసుకోండి. మీ చుట్టూ జరిగే విశేషాలు మాతో పంచుకోండి. ప్రజలకు చేరేలా మేం చేస్తాం. 9+ న్యూస్ ఇప్పుడు మీ స్మార్ట్ టీవీలో. ఎనీ టైం, ఎనీవేర్. ఇప్పుడే మీ స్మార్ట్ టీవీలో 9+ న్యూస్ చూడండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. శివాగోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ప్రజల కోసం ప్రజాప్రతినిధిగా మారాలనుకుంటున్నారా? ప్రజల సేవే మీకు పరమావధా? కార్పొరేటర్ పదవే మీ లక్ష్యమా? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల ఆశావహులను ప్రజలకు పరిచయం చేస్తున్న వేదికే మా ఈ కాబోయే కార్పొరేటర్. త్వరలో మీ 9+ న్యూస్ లో.